ఇప్పటి వరకు మీ జర్నీలో మీరు అనుకున్నారా ఎప్పుడన్నా అనవసరంగా వచ్చాను డిపార్ట్మెంట్లోకి, లేకపోతే జీవితం ప్రశాంతంగా ఉండేదని? అట్లాంటిది ఏం రాలేదమ్మా. ఫస్ట్ మా గురువుగారే చెప్పారు నాకు. ఎవరు సరే గురువు గారు? వెంకటనారాయణ గారని రైటర్ అమ్మా అతను. ఆహా. నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు ప్రొబేషనర్ ఇచ్చారు వైరా, ఖమ్మం డిస్టిక్లో. తను చాలా చెప్పారు, సార్ మనం స్ట్రైట్గా పోతే, స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగానే వచ్చాయమ్మా. కానీ మళ్ళీ నేను వాటిని కోర్ట్ ద్వారా సాల్వ్ చేసుకున్నానమ్మా. 89 బ్యాచ్ మీది. ఎస్ అమ్మా. ఇటువైపు రావాలి సివిల్ సర్వీసెస్ సైడ్ అని మీకు మీ అంతటి మీకే ఐడియా వచ్చిందా? ఎవరన్నా ప్రోద్బలంతో ముందుకు వచ్చారా? అట్లా ఐడియా నేను అనుకోలేదు కూడా అమ్మా. డిఎస్పి వరకు ప్రమోషన్ వస్తే చాలా అనుకున్నాను. అయితే ఫస్ట్ ఏమైందంటమ్మా, మా ట్రైనింగ్లో నా రూమ్మేట్ సురేందర్ గారే, ఆయన పీజీ చేశాడమ్మా. పీజీ చేసి అప్పటికే 5-6 ఇయర్స్ ఆగి అతను అప్లై చేసి వచ్చాడు. నేను ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ కావడంతోనే జాబ్కి వచ్చాను. 87లో నా డిగ్రీ అయిపోయింది. 87లో అప్లై చేసాం, 89లో పోస్ట్ వచ్చేసింది. అయితే అప్పుడు తను చెప్పేవాడు, వాళ్ళ డాడీ కూడా డిఎస్పీగా రిటైర్డ్ అయ్యారనమాట.